ఏం చేశారు మీరు బీసీల కోసం? ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీరు బీసీల కోసం ఏం చేశారు? బీసీ విద్యార్థుల కోసం ఏం చేశారు? వాళ్ళకు అన్ని స్కాలర్షిప్ నేను రెగ్యులర్గా ఇచ్చేవాడిని. స్కాలర్షిప్ పెంచడం, రెసిడెన్స్ స్కూల్స్ నేను బాగా ఇంప్రూవ్ చేసాం, హాస్టల్స్ బాగా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కావాలని. ఆర్ కృష్ణ గారు పాప ఎప్పుడు వచ్చాను అదే ఆయన ఏం చెప్తే అది చేసేది. అంటే ఓన్లీ నేను నా పరిధి ఉన్నంతవరకు చేసిన. ఎక్కడ మరి సంపాదించిన మంత్రిగా ఉన్నప్పుడు అది 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 కూడా ప్రశ్ననే. ఈ ప్రశ్న చాలామంది నన్ను ఇప్పటికి కూడా అడుగుతుంటారు. నేను ఫ్యాక్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను బీసీ సంక్షేమ శాఖ అయినాక నా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా ఆఫీసర్స్ కూడా వచ్చారు. సార్ అందరూ కూడా తీసుకుంటారు పైసలు ప్రతి జిల్లా నుంచి. ఇది నేను ఏది చెప్పినా నిజమే చెప్తున్నా, అబద్ధం కానీ మ్యానిపులేషన్ కాదు. ఏది చెప్పినా మీతోనే ఇప్పుడు, ఎందుకంటే చాలామంది మీరు వింటారు కాబట్టి చెప్తున్నా. అది నేను నమ్ముకున్న ఈశ్వరుడు సాక్షిగా అందరు వచ్చారు. సార్ అందరు తీసుకుంటారు, ఆల్ మినిస్టర్ తీసుకుంటారు. ప్రతి జిల్లా నుంచి ఒక 10,000 లేక 3 లక్షల రూపాయలు నీకు ఇస్తాం నెలకు అన్నాడు. తర్వాత వచ్చిండ్రు. వచ్చి నేను అన్న వారం రోజుల తర్వాత మళ్ళీ మాడదామన్న. ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్ బతికి ఉండరు, ఇంకా ఆ ఆఫీసర్స్ కూడా ఉండరు, ఇంకా కలిసి మన అందరూ. అంటే నేనేం చేసిన 4 రోజుల తర్వాత పిలిచిన, వద్దు బై గారు నాకు ₹1 వద్దు. 4 రోజులు పట్టింది ఆలోచించుకోవడానికి. చెప్పలేకపోయారు? చెప్పలే, ఎందుకు నాకు అర్థం కాలేదు సమస్య. నేను అప్పుడు కొత్త కదా, ఎందుకు సరే 4 రోజుల తర్వాత 1 వీక్ తర్వాత నా మైండ్ కొంచెం ఆలోచిస్తున్నా. అరే ఈ డబ్బులు తీసుకుంటే నేను 10,000 తీసుకుంటే ఆడు 10 లక్షలు తింటాడు. అంటే ఈ మొత్తం రాష్ట్రంలో ఈ పిల్లల పైసలన్నీ మా పిల్లలకి ఇద్దరు పెట్టాలి, అంతే కదా నేను చేసేది. మీరు అన్నీ అడిగి అంత పాప నేను చేయనని చెప్పిన. నాకు వద్దు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. నా టర్మ్ ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో ఏ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అన్న మంత్రికి ₹1 ఎక్కడి నుంచి వచ్చితే నేను ఇప్పుడు కూడా క్షమాపణ పెట్టుకుంటాను. ₹1 తీసుకోలేదు. ఇట్లా చాలా మాటలు నాకు అవకాశాలు వచ్చినాయి తిండికి, కానీ నేను తినలేకపోయినా అది నా మనస్సాక్షి. నేను పెద్ద హానెస్ట్ అని చెప్పాను, నేను గొప్పవని కాదు. ఆ టైం నాకు ఉన్నటువంటి అది ఓపారి ఇంకొక ఇన్సిడెంట్ అయింది ఒకటి. ఆప్కోకి అందరూ ఏమన్నారంటే నిజంగా కూడా ఆప్కో మీద అప్పుడు నేను నా టైంలో బ్లేమ్ వచ్చింది, వీడు సరిగ్గా కుడతలేరు అంటే. అప్పుడే ఆడుకోవడం వచ్చిండు, అది కూడా కాదు ఇదే. ఆడుకోవడం వచ్చి ఏం చేసిండు, మన ఫ్రెండ్స్కి ఉంటారు కదా ఇట్లే, మన అడుగుకి ఇచ్చేద్దాం ఈసారి, మనకు ఏదైనా పార్టీ ఫండ్ కూడా ఇస్తారు అదేం చెప్పిండు. సరే అని మంచిదని నేను కమిషనర్తో మాట్లాడితే ఆయన దానికి సరే అన్ని గవర్నమెంట్ మీ ఇష్టం అన్నాడు. ఎవరి ఆబ్జెక్షన్ లేదు. ఫైల్ వచ్చింది, నేను ఇక్కడ టూర్ పోయినా వచ్చిన. ఎవరో వచ్చిన తర్వాత సార్ ఫైల్ వచ్చింది అన్నాడు. వెంటనే కమిషన్ పిలిపించిన. సార్ ఇప్పుడు మనము ఇది ఆపుకోకు ఇస్తలేం కదా, మనం ఇవ్వకపోతే సరే ఇస్తే మీకు ప్రాబ్లం లేదు మీరు చెప్పిండ్రు, దానికి పని చేయాలి, కానీ వేరే దానికి ఉన్నటువంటి పరిణామాలు చెప్పాను. సార్ ఆల్రెడీ ఎస్సీ వెల్ఫేర్ ఆప్కో నుంచి తీసి ఆడుకోకి ఇచ్చిండ్రు, ఎస్టీ వెల్ఫేర్ ఇచ్చిండ్రు. మనం కూడా ఇస్తే కొంత అందరు అన్ఎంప్లాయ్ అయ్యే అవకాశం ఉన్నారు. 1 నిమిషంలో ఆప్కోకి ఇచ్చి పంపించిన, మీరు సరిగ్గా పని చేస్తలేదు అయినా మీకే ఇస్తున్నా, మీరు జాగ్రత్త చేసుకోండి అని పంపించారు. పోయిన తర్వాత అది అసెంబ్లీకి వస్తే లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు పువ్వాడ నాగేశ్వరరావు గారు, విద్యాసాగర్ గారు అందరూ లేపారు. ఏపీ మొత్తం 3 కలిసి ఆపుకొని డల్ చేసారు, పైసలు తిని చేసారు, పెద్ద ఎత్తున చేశారు. జనార్దన్ రెడ్డి గారు చూసి వాళ్ళిద్దరు లేరు. సరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాళ్ళిద్దరు లేరు. నేను జనార్దన్ గారు చెప్పిన, సార్ నాకేం సంబంధం లేదు, నేను తప్పుకు ఇచ్చిన, వీళ్ళు నాకు క్వశ్చన్ అయితే రేజ్ చేసినంటే, ఏం దాస్ మనం ప్రభుత్వం కదా వాళ్ళు నువ్వు మాట్లాడన్నాడు. దాని మీద మాట్లాడినా. మనం అంతా గొడవ ఏం చేస్తే లాస్ట్ ఆన్సర్ ఇచ్చిన. పై ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్లో నేను ఒక్కనే ఉన్నా, నాకు ఎస్టీ వెల్ఫేర్కి సంబంధం లేదు, ఎస్సీ వెల్ఫేర్ నాకు ఎవరు తెలియదు. నా డిపార్ట్మెంట్లో నేను ఆపుకోకి ఇచ్చిన, మీరు ఉత్తనే క్వశ్చన్ ఎందుకు వేసిన అడిగా, చూసుకొని వేయాలి మీరు క్వశ్చన్ అంటే. శ్రీపతిరావు గారు అరే ఇచ్చిన ఆయన మీద కేసు ఎందుకు క్లోజ్ చేసిండు, ఎక్కువ డిస్కస్ చేయకుండా. అట్లా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. జనం బాధపడితే, ఒకరు బాధపడితే అది నా వల్ల కాదు, ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో కాదు. అయితే ఒకటి ఏంటంటే ఇది నా హానెస్టే కాదు, అసమర్థత చాలా ఉంది. చాలా వేరే ఏమైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఒక వ్యవసాయం తప్పితే నాకు చేత కాదు. ఓ కోళ్ళ ఫామ్ పెట్టినా దివాళి తీసిన, చెప్తారు మాట, అది నా వల్ల కాలే. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.